అంటే మన విద్యార్థులు ఉన్నారు కదా, హై స్కూళ్ళలో చదువుకునేటువంటి అమ్మాయిలు, అంటే యుక్త వయసుకు వచ్చినటువంటి అమ్మాయిలు, వాళ్ళకు నెలసరి సమస్యలు ఉంటాయి. ఆ స్థాయిలో ఉండేటువంటి పిల్లలకు శానిటరీ ప్యాడ్లు ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం చేసినాయి. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని కోర్టు కూడా ఎన్నోసార్లు చెప్పింది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన నుంచి అధికారాన్ని లాక్కున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మన సర్కార్ బళ్ళల్లో చదువుతున్నటువంటి మన ఆడబిడ్డలు ఉన్నారు కదా, మన కూతుర్లు, వాళ్లకు అందించాల్సినటువంటి శానిటరీ ప్యాడ్లు ఉన్నాయి కదా, ఈ శానిటరీ ప్యాడ్లను, ఈ డబ్బులను ఏం చేసిరో వీళ్ళు ఒక్కసారి చెప్తా. మీరు ఓటేసినప్పుడు ఒకసారి ఆలోచన చేయండి. వాడిచ్చే 500-1000 రూపాయల కంటే నీ బిడ్డ బాత్రూము కట్టిరా లేదా, స్కూల్లో నీ బిడ్డకు రావాల్సినటువంటి ఒక కనీస భద్రతాపరమైనటువంటి కిట్టు అందిందా లేదా అనేది ఒకసారి ఆలోచన చేసుకో. ఇక్కడ నీ బిడ్డ భవిష్యత్తు కావాలా, ఇక్కడ 500 రూపాయల నోటు కావాలా, ఒక్కసారి చూసుకుందాం. ఇది 2023-24 సంవత్సరంలో శానిటరీ ప్యాడ్లు, హైజీనిక్ కిట్స్ కోసం కేటాయించిన బడ్జెట్ మరియు ఖర్చు వివరాలు స్పష్టంగా ఉన్నాయి. అంతకుముందు సంవత్సరాల్లో ఈ నిధులు సాధారణంగా అడోలసెంట్ గర్ల్స్ శీర్షిక కింద ఉన్నాయి. ఇక్కడ 2023-24 రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఏది 2023-24 సంవత్సరంలో 23 డిసెంబర్లో ఆయన వచ్చిండు. అప్పుడు బడ్జెట్ పెట్టింది, కొనసాగించారు. పాఠశాల విద్యలో 23 కోట్ల రూపాయలు కేటాయించి వీటిని పూర్తిగా వాడిరు. ఇది ఒక్క సంవత్సరం. ఇక ఆ తర్వాత 2019-2020లో కేసీఆర్ మన ఆడబిడ్డలకు శానిటరీ కిట్ల కోసం, శానిటరీ ప్యాడ్ల కోసం 44 కోట్లు కేటాయించి అందులో 40 కోట్ల రూపాయలు తిన్నాడు. 89% మన ఆడబిడ్డల ఆరోగ్యం, ఏది స్కూళ్ళల్లో ఉండేటువంటి పిల్లల శానిటరీ ప్యాడ్లకు 44 కోట్లు కేటాయించి 40 కోట్లు మింగిండు.